అందరికీ నమస్కారం. జమ్మలమడుగు కడప జిల్లా చరిత్రలోనే అద్భుతంగా అభివృద్ధి కావాల్సిన ఒక ప్రాంతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాల కారణంగా గత 15 సంవత్సరాలుగా విరహవేదన అనుభవిస్తూ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే కడప జిల్లా ఉక్కు పరిశ్రమ రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక. రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా చిరకాల కోరిక అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలు అడ్డుతూ ఉన్నాయి. ఎంత అన్యాయం అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఇప్పుడు మళ్ళీ ఒక బడ్జెట్ వస్తూ ఉంది. సుమారు 3 లక్షల కోట్లతో బడ్జెట్ పెడతారు అని ఒక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. నేను సింపుల్గా ఈ చంద్రబాబుతోనే చెప్పాను. నాతో మాట్లాడినప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే నాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సంవత్సరానికి 5,000 కోట్లు అంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 5,000 కోట్లు అనేది ఎంత పర్సెంటేజ్? 1% కూడా కాదు. అట్లాంటిది మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టకుండా ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కాబట్టి ఒక బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించండి, మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, తద్వారా చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పరిశ్రమ స్థాపనకు పూనుకుంటుంది అన్న అభిప్రాయం కలుగుతుంది అని చెప్పాను. 5,000 కోట్లు రాయలసీమ ప్రజల కోసం కేటాయించలేరా? 41% జనాభా ఉన్నది రాయలసీమ. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్, విడిపడిన ఆంధ్రప్రదేశ్లో జనాభా రీత్యా చూసుకుంటే 41%. 2.5 లక్షల కోట్ల రూపాయలు 41% అంటే ఎంత? సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా రాయలసీమ ప్రజల కోసం? మేము అడుగుతుంది 5,000 కోట్ల రూపాయలే కదా, ఖర్చు పెట్టలేరా అని చెప్పి అడిగాను. లేదు చేద్దాం, గట్టిగా చేద్దాం అన్నాడు ఆయన చేయలా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. 6 నెలల ముందు టెంకాయ కొడితే మోసం, 6 నెలలు అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే కొడితే అది నమ్మకం, అది మీ బిడ్డ చేస్తాడు అని ప్రగల్భాలు పలికినాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు కోటలు దాటినాయి, చేతులు గడపలు దాటల. జగన్మోహన్ రెడ్డి మళ్ళా 3 సార్లు శంకుస్థాపన చేసినాడు. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా శంకుస్థాపనకు రావడం వాళ్ళకే చెల్లింది. వాళ్ళు కూడా 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతం మీద శీతకన్ను వేసినారు. అది అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం, ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మేము స్టీల్ పరిశ్రమ